నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జ్యోతిర్లింగ క్షేత్రంలో సోమనాథుడికి మోదీ ప్రత్యేక పూజలు. కోట్లాది మంది భాగస్వామ్యంతో కుంభమేళా ముగిసిందన్న ప్రధాని. గంజాయి నిర్మూలన కోసమే ఈగల్ వ్యవస్థ అన్న వంగలపూడి అనిత. బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించామని వెల్లడి. బ్లూ ఫ్లాగ్ రద్దుకు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్న గంట. మళ్లీ గుర్తింపు కోసం కృషి చేయాలని కోరిన ఎమ్మెల్యే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపెవరిది? అభ్యర్థులలో కౌంటింగ్ టెన్షన్. గుజరాత్లోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ్ దేవాలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. ఆయన సోమనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో మహాకుంభమేళా కోట్లాది మంది దేశ ప్రజల భాగస్వామ్యంతో ముగిసినట్లు ప్రధాని తెలిపారు. ఒక సేవకుడిగా మహాకుంభోత్సవం తర్వాత సోమనాథ్ ఆలయానికి వస్తానని అనుకున్నామన్నారు. ఇందులో భాగంగానే సోమనాథుడిని దర్శించుకుని తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నట్లు తెలిపారు. అనంతరం పొరుగున గల జునాగఢ్ జిల్లాలోని వన్యప్రాణుల అభయారణ్య ప్రధాన కేంద్రం శాసన్ కు వెళ్లారు. ఈ ప్రాంతం ఆసియా సింహాలకు నెలవై ఉన్న సంగతి తెలిసిందే. నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం నేపథ్యంలో శాసన్లో జరిగే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అలాగే సింహాల సందర్శనకు వెళ్తారు. సోమనాథ్ పర్యటనకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జామ్నగర్ జిల్లాలోని జంతు రక్షణ, సంరక్షణ, పునరావాస కేంద్రం వంతారాను సందర్శించారు. 3 రోజుల పర్యటనలో భాగంగా మోడీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. గంజాయి నిర్మూలన కోసమే ప్రత్యేక ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. జీవోఎంఎస్ నెంబర్ 145 ద్వారా ఐజీ స్థాయి ఐపీఎస్ ను విభాగాధిపతిని చేసి ఈగల్ కు బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు చేశామన్నారు. అమరావతి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 1 చొప్పున 26 నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేసినట్లు హోం మినిస్టర్ వంగలపూడి అనిత పేర్కొన్నారు. 11,000 ఎకరాల గంజాయి సాగును 100 ఎకరాలకు నియంత్రించామని తెలిపారు. ఏపీలోని 7 మండలాల్లోని 375 గ్రామాల్లో 20 హాట్స్పాట్లను గుర్తించి సాగు లేకుండా చేశామన్నారు. గంజాయి సాగుకు అలవాటు పడిన కుటుంబాలను కౌన్సిలింగ్ చేసి ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రోత్సహించినట్లు అనిత తెలిపారు. 359 కుటుంబాలు గంజాయికి బదులు ఇతర పంటలను పండిస్తున్నాయన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి గంజాయి రవాణాను అరికడుతున్నామని ఆమె తెలిపారు. 40,088 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, 564 కేజీల గంజాయిని రవాణా చేసే వాహనాలను సీజ్ చేశామని వెల్లడించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో స్కూళ్లలోనూ ఈగల్ కమిటీల ఏర్పాటు చేశామని వివరించారు. ఈ గాంజాని ఎలా నిరోధించాలి, గాంజా మీద ఉక్కు పదం ఎలా మోపాలి అనే దాని మీద చాలా సీరియస్గా డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష. దీని మీద మన గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం కానీ రవాణా కానీ విపరీతంగా అయిపోవటం, ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవ్వడం లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం. దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రైమ్ రేట్ని తగ్గించాలి అంటే ఈ గాంజాను అరికట్టాలి, అదేవిధంగా డ్రగ్స్ని అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని ఒక సపరేట్గా ఒక వింగ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవోఎంఎస్ నెంబర్ 145 మొన్నకు ఇచ్చారు అధ్యక్ష. మొన్న బడ్జెట్లో కూడా ఈగల్కి సపరేట్గా ఒక బడ్జెట్ని కూడా కేటాయించారు అధ్యక్ష. ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ని, డిఐజీ లెవెల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఒక టీంని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ని ప్రతి జిల్లాలో సుమారుగా 26 జిల్లాల్లోని కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు 11,000 ఎకరాల నుంచి మనకు 100 ఎకరాల వరకు రావడం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు. దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి, దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పారు అధ్యక్ష. అది ఉండటానికి నిజంగా ఒక 20 హాట్స్పాట్లను కూడా ఈగల్ టీం అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్ష. సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర 7 విలేజెస్లో అధ్యక్ష 375 అంటే మండలాల్లో 7 మండలాల్లో 375 విలేజెస్లో ఈ హాట్స్పాట్స్ని గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష, 359 ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ అధ్యక్ష.
కల్టివేషన్ చేస్తూనే ఉంటారు. ఎంతమంది చెప్పనేయండి, ఎన్ని చేయనియండి, వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారనమాట. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 359 ఫ్యామిలీస్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మన కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దీనికి చెప్పేది ఏంటంటే ఏ రకంగా తగ్గించారు 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాం అధ్యక్ష. సుమారుగా ఈ గంజాయి సాగు చేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకుంటే అధ్యక్ష, మనకి మిగతా రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలో మనం గాంజా పట్టుకున్నాం అధ్యక్ష. దగ్గర 40,088 కిలోల గంజాయిని మనం పట్టుకున్నాం అధ్యక్ష. 564 వాహనాలను జప్తు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష, మన దగ్గర కల్టివేషన్ కన్నా ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వచ్చే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఇమీడియట్గా హోంశాఖ అదేవిధంగా ఈగల్ టీం వాళ్ళు కలిపి ఒక ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి, అదేవిధంగా ఒక సెల్ను కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాం అధ్యక్ష. దాని మీద ఆల్రెడీ స్టేట్ లెవెల్ కమిటీ కూడా ఒకటి ఫామ్ అయింది అధ్యక్ష. సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒక స్టేట్ లెవెల్ కమిటీ, అదేవిధంగా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ కూడా ఇందులో ఉన్నాయి అధ్యక్ష. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మనకి ఆధ్వర్యంలో మన ఎస్పీ గారు చైర్మన్గా ఉండి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే ఇవే కాకుండా అధ్యక్ష, సుమారుగా ఇప్పుడు ఇందాక మన రెడ్డప్ప మాధవి గారు అదేవిధంగా మన గల్లా మాధవి గారు చెప్పినప్పుడు ఏదైతే స్కూల్స్లోనే ఎక్కువగా ఈ గాంజాయి అన్నది వినియోగం ఎక్కువగా అయింది, ఈ గాంజా కూడా విపరీతంగా మార్పు చెందింది అధ్యక్ష. గాంజాలో కూడా డ్రై గాంజా అని, లిక్విడ్ గాంజా అని, వీళ్ళు కొంత గాంజా పర్సెంటేజ్ ఇప్పుడు ఏదైతే నాకు మొన్న ఒక టీచర్ కూడా ఒక గ్లూకి సంబంధించిన ఒక ఫోటో పెట్టారు అధ్యక్ష. ఆ గ్లూకి సంబంధించిన ఎక్కువ పిల్లలు వాడుతున్నారు, అదేంటో ఒకసారి చెక్ చేయించండి అని కూడా నాకు కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. ఈ గ్లూస్ కానీ పెయిన్ కిల్లర్స్ అంటే రూపం మార్చుకొని గాంజాయికి ప్రత్యామ్నాయంగా గాంజాయితో కలిసినవి ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దీనిని ఎట్టి పరిస్థితుల్లోని గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మనం క్లియర్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఎస్పెషల్లీ గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్స్లో కూడా ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దానికి సపరేట్గా ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మెమో నెంబర్ 271473/MS/2025. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్ గా రాష్ట్రంలోని విశాఖ రుషికొండకు మంచి పేరుంది. అంతటి ప్రాధాన్యం ఉన్న బీచ్ కు తాత్కాలికంగా ఆ గుర్తింపు రద్దయింది. బీచ్ నిర్వహణ అధ్వానంగా ఉందంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో మాట్లాడుతూ బీచ్ లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, సీసీ కెమెరాలు పనిచేయట్లేదని, వ్యర్థాలు పేరుకుపోయాయని, మూత్రశాలలు సరిగ్గా లేవని, దుస్తులు మార్చుకునే గదులు శుభ్రంగా లేనందువలనే రుషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దయిందని, దీనికి కారణం గత ప్రభుత్వం నిర్లక్ష్యమే అని నిందించారు. వెంటనే తగు చర్యలు తీసుకొని బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణ చేసేలా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో కోరారు. అధ్యక్ష ధన్యవాదాలు. విశాఖపట్నం సంబంధించి ఏదైతే రుషికొండ బీచ్ అధ్యక్ష మీకు కూడా ఐడియా ఉంది మీద, దానికి ఈ బ్లూ ఫ్లాగ్ ట్యాగు గుర్తింపు వచ్చిన బీచ్ అది. దేశంలోనే ఉన్న 10 బ్లూ ఫ్లాగ్ గుర్తింపున్న బీచ్ల్లో రుషికొండ ఒకటి. ఆంధ్రప్రదేశ్లో ఏకైక బీచ్ అధ్యక్ష అది. దానికి సంబంధించి ఆ గుర్తింపు ఉండడం వల్ల నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో టూరిస్టులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆ బీచ్కి రావడం జరుగుతూ ఉంది. హాలిడేస్లో కానీ లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ టైంలో కానీ చూస్తే 70,000 నుంచి 1,00,000 దాకా టూరిస్టులు వస్తూ ఉన్నారు. అటువంటి బీచ్కి సంబంధించి నిన్న ఒక వార్త మనందరం ప్రముఖంగా చూసాము టీవీల్లో, పేపర్లన్నింటిలో కూడా. దాని గుర్తింపుని తాత్కాలికంగా ఆ బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి దాన్ని అబియన్స్లో పెట్టారు. దానికి కారణాలు ఏంటనేది కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ప్రధానంగా సెక్యూరిటీ కానీ, శానిటేషన్ కానీ, లేకపోతే అక్కడ పార్కింగ్ కానీ, లేకపోతే వాటర్ క్వాలిటీ కానీ, ఇతర పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక డెన్మార్క్ ఇంటర్నేషనల్ సొసైటీ ఇచ్చే గుర్తింపు అది. ఆ పారామీటర్ సరిగా లేకపోవడం వల్ల ఆ గుర్తింపు తాత్కాలిక రద్దు చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఇది అందరూ కూడా చాలా ఆందోళన కలిగించే అంశం అధ్యక్ష. అయితే టూరిజం డిపార్ట్మెంట్ వెంటనే దాని మీద స్పందించి దాన్ని దిద్దుబాటుకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బట్ నేను ఒకటే మీ ద్వారా తెలియజేస్తుంది సబ్కి ఏంటంటే, ఏదైతే ఇటువంటి చర్యలు జరిగినప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకొని దాన్ని సరిచేయడం కంటే కూడా అసలు ఎందుకు జరిగింది ఇది, ఎందుకంటే ఒకసారి ఆ మార్పు వచ్చిందంటే అది ఇంటర్నేషనల్గా చాలా ఎఫెక్ట్ అవుతుందని రిప్యుటేషను. కాబట్టి అది ఎందుకు జరిగింది, దానికి బాధ్యులు ఎవరు, దానికి అకౌంటబిలిటీ ఎవరిది, దాని మీద యాక్షన్ కూడా తీసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఒకసారి అది కానీ ఆ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కానీ పోయిందంటే ఇంటర్నేషనల్ టూరిస్టులు వచ్చే ముందు ఎక్కడెక్కడ బ్లూ ఫ్లాగ్ ఉంది, ఆ సేఫ్టీ ఎలాగుంటుంది, అక్కడ తర్వాత వెహికల్స్ పార్కింగ్ ఏంటి, డ్రైనేజ్ ఏంటి, శానిటేషన్ ఏంటి, సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా,
ఇవన్నీ కూడా చూసుకొని అక్కడికి వస్తారు అధ్యక్ష. కాబట్టి విశాఖపట్నానికి ఐటీ టూరిజం రెండు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ టూరిజం మీద మనం ఫోకస్ పెట్టుకోవాలి. కాబట్టి వెంటనే దీన్ని తక్షణం స్పందించి మళ్ళీ రేపు ఒక 4-5 డేస్లో దాన్ని మళ్ళీ కమిటీ వస్తుందని చెప్తున్నారు. ఆ కమిటీ వచ్చే టయానికి అది కూడా రెక్టిఫై చేసి దాన్ని మళ్ళీ ఆ ఫ్లాగ్ వచ్చేట్టు చేయాలి. భవిష్యత్తులో ఇటువంటి రిపీట్ కాకుండా కూడా దానికి ఒక బెంచ్ మార్క్ ఉండే విధంగా ఒక పారామీటర్స్ కూడా ఫిక్స్ చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఉదయం 8 గంటల నుంచి కట్టుదిట్టమైన భద్రత నడుమ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలోని ట్రిపుల్ బ్లాక్ లో లెక్కింపు చేపట్టారు. పోటీలో ఉన్న అభ్యర్థులు వారి తరపు ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే లెక్కింపు కేంద్రంలోనికి అనుమతించారు. విశాఖ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఒక్కో టేబుల్ కు ఒక్కో కౌంటింగ్ ఏజెంట్ చొప్పున 50 మందిని నియమించారు. మొత్తం 123 కేంద్రాల నుంచి వచ్చిన బాక్సుల్లోని పత్రాలను వేరు చేస్తూ 25 చొప్పున కట్టలు కట్టారు. లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 20 టేబుళ్లను ఏర్పాటు చేసి 40 మంది లెక్కింపు సిబ్బందిని కేటాయించారు. 25x40 అంటే 1000 బ్యాలెట్ పత్రాలను ఒక్కొక్క డ్రమ్ లో వేసి లెక్కిస్తున్నారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తిని ఎస్ఐ ఓవర్ యాక్షన్ చేసి మరీ చితకబాదటం తీవ్ర దుమారం రేపుతోంది. ఆ వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సంఘటన ఇక్కడ సంచలనం రేపింది. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా కోడిపుంజు దొంగతనం చేశాడని ఒక వ్యక్తిని ఎస్ఐ రామ్మూర్తి చితకబాదటంతో ఆ వ్యక్తి అనారోగ్యంకు గురై హాస్పిటల్ పాలవడంతో మరోసారి ఈ పోలీస్ స్టేషన్ వార్తల్లో నిలిచింది. అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం గ్రామానికి చెందిన దాసరి అప్పారావు తన కోడిపుంజు పోయిందని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కోడిని తన గ్రామానికి చెందిన కలపాల నాగరాజు దొంగలించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి నుండి గత 12 రోజులుగా ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు పోలీస్ స్టేషన్లో ఉంచి నరకం చూపిస్తున్నారని బాధితుడు నాగరాజు వాపోయాడు. తనకు ఈ చోరీతో సంబంధం లేదని చెప్పినా పోలీసులు వినకుండా చాలా ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. వారం రోజుల క్రితం కోడిపుంజు దొంగలించానని ఒప్పుకోవాలని తనను కొట్టారని ఆరోపించాడు. తాను దొంగతనం చేయలేదని చెప్పినా వినకుండా చిత్రహింసలకు గురి చేశారని అన్నారు. ఎస్ఐ రామ్మూర్తి మళ్లీ పిలిచి బూతులు తిట్టి కరెంట్ షాక్ పెట్టి తనను కొట్టారని, ఈ దెబ్బలకు తట్టుకోలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు. కాదు సార్, వాళ్ళ ఇంటికి మామూలుగా అడగడానికి అయితే ఫస్ట్ వెళ్ళారు సార్ వాళ్ళు. తర్వాత కోడిపుంజు పోయింది మీరే తీశారనని వచ్చారు. మా బాబు తీసి మా ఆయన గారికి ఇచ్చారనని వచ్చి సార్ వాళ్ళు కూడా వచ్చి ఎఫ్ఐఆర్ తీసుకుని వెళ్ళారు సార్. కేసు అయితే ఫైల్ చేయలేదు. కేసు ఫైల్ చేయకుండా మళ్ళీ తీసుకెళ్ళారు, తొక్కిచ్చారు సార్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే నిన్న ఎత్తబెట్టారు. అది సార్ మేము చేయని తప్పుకి మాకు న్యాయం చేయమని మేము ఎక్కడికైనా వెళ్తాం సార్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ పై 44 పరుగుల తేడాతో ఇండియా గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 9 వికెట్లు కోల్పోయినా 249 పరుగులు చేసింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 205 రన్స్ చేసి ఆల్అౌట్ అయింది. దీంతో ఈ ట్రోఫీలో భారత్ కు హ్యాట్రిక్ విజయం దక్కింది. ఈ మ్యాచ్ విజయంతో గ్రూప్ ఏలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 250 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కి దిగిన న్యూజిలాండ్ స్వల్ప టార్గెట్ ను ఈజీగా చేసి చేయాలని భావించింది. ఈ క్రమంలో కొత్తగా జట్టులోకి వచ్చిన వరుణ్ చక్రవర్తి తన మిస్టీరియస్ బౌలింగ్ తో న్యూజిలాండ్ ప్లేయర్లకు చుక్కలు చూపించాడు. ఓవైపు విలియమ్సన్ ధీటుగా అవుతున్నప్పటికీ ఇతర బ్యాటర్లను వరుణ్ చక్రవర్తి ఇబ్బంది పెట్టాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 10 ఓవర్లు వేసి వరుణ్ 42 పరుగులు ఇచ్చి 5 వికెట్లను పడగొట్టాడు. ఇందులో ఓపెనర్ విల్ యంగ్ తో పాటు గ్లెన్ ఫిలిప్స్, బ్రెస్వెల్ శాంట్నర్ వంటి కీలక ప్లేయర్లున్నారు. ఈ 5 వికెట్లతో వరుణ్ చక్రవర్తిని సైతం గెలుచుకున్నాడు. ఈ నెల 4న జరిగే తొలి సెమీస్ లో ఆసీస్ లో భారత్ తలపడనుంది. 5న దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ మ్యాచ్ జరగనుంది. గత ప్రభుత్వ నిర్వాకంతో ప్రభుత్వ స్కూళ్లలో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. 117 జీవోతో నిరుపేద పిల్లలకు విద్యను దూరం చేశారని ఆరోపించారు. శాసనసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి ప్రహరీ నిర్మాణానికి 3000 కోట్ల అవసరం అన్నారు. కనీస మౌలిక సదుపాయాలు లేని 1-2 స్టార్ రేటింగ్ పాఠశాలల్లో లీక్ ప్రూఫ్ భవనాలు, బెంచీలు, టాయిలెట్లు, తాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టమని తెలిపారు. 117 జీవోకు ప్రత్యామ్నాయంపై ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తున్నామన్నారు. నాడు నేడులో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులకు సంబంధించి వివరాలు సేకరించి వాటిని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. 117 జీవో ప్రత్యామ్నాయంపై చర్చించిన తర్వాత టీచర్స్ ట్రాన్స్ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తామని లోకేష్ తెలిపారు. ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గడిచిన పేరెంట్
టీచర్ మీటింగ్ లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన, రెండింటిపైన ఏర్పాటు చేసి ఈ రోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే 1 స్టార్ 2 స్టార్ లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్, తాగునీరు, బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి, అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మన అందరికి తెలిసిన విషయమే. గత ప్రభుత్వ చేతకంతనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష. 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష. అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజాప్రతినిధులతో చర్చించి, అదే విధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష. ఆల్టర్నేటివ్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా అధ్యక్ష, ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇంకా వర్క్ లో అవ్వాల్సి ఉందో అన్నిటిపైన కూడా మేము వివరాలు తీసుకుంటాం అధ్యక్ష. ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలు పెట్టి ఇన్కంప్లీట్ గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. 117 ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం, మన ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అది ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతం జరిగింది. అవి ఏమైనాయంటే 117 జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడింది అధ్యక్ష. విద్యార్థులు లేకుండా మూతపడింది. అంటే డబ్బులు ఖర్చు పెట్టారు, పిల్లలు లేరు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నాడు నేడు పైన కూడా గతంలో అనేక మన ఆరోపణలు వచ్చినాయి, నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష. దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు, యాక్షన్ తీసుకోమన్నారు. తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను. దాని తర్వాత గౌరవ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నాను అధ్యక్ష. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుని ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం ప్రమాదంపై, రెస్క్యూ ఆపరేషన్ పై మంత్రులను, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4000 క్యూసెక్లు 30 టీఎంసీల నీటిని గ్రావిటేషన్ పద్ధతిలో నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల తాగునీటి అవసరాలు తీర్చడానికి 2005లో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్ట్ ఎస్ఎల్బీసీ మొదలుపెట్టారని తెలిపారు. అప్పటి నుంచి 2014 వరకు దాదాపు 32 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేశారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టు పూర్తయి నల్గొండ ఫ్లోరైడ్ బాధితుల సమస్యకు పరిష్కారం చూపిస్తుందని అభిప్రాయపడ్డామన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి కనీసం విద్యుత్ ఛార్జీలు చెల్లించకపోతే కరెంటు సరఫరా నిలిపివేశారని అన్నారు. దీంతో 10 ఏళ్లు ప్రాజెక్టు ఆగిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని టన్నెల్ బోర్ రిపేర్ పనులు క్లియర్ చేసి పనులు మొదలు పెట్టామని, కానీ అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు 11 సంస్థలు ఈ రెస్క్యూలో పనిచేస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా విపక్షాలు దీనిని రాజకీయం చేయకుండా సమస్య పరిష్కరించేందుకు సహకరించాలని కోరారు. ప్రమాదం జరిగిన గంటలోనే మంత్రులు ఉత్తమ్, జూపల్లి ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారని తెలిపారు. లోపల బోర్ టీబీఎం మిషన్ విరిగిపోయిందని, తవ్వకాలలో మట్టిని బయటకు చేరవేసే కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదన్నారు. నీరు, బురద ఉధృతంగా ఉండడం వలన రిపేర్ పనులకు కొంత ఆటంకం కలుగుతుందని అన్నారు. మరో 2-3 రోజుల్లో సమస్య కొలిక్కి వస్తుందని, రేపటిలోగా కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేసి లోపల కూలిన మట్టిని బయటకు తీస్తారని తెలియజేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే రోబోలను వాడతామని, ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సొరంగ నిర్మాణంలో కూడా రోబోలను వాడమని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ 4000 క్యూసెక్లు 30 టీఎంసీలు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు నీళ్లు అందించడానికి 2005-06 సంవత్సరంలో ప్రారంభించి 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు దాదాపుగా 32 కిలోమీటర్ల టన్నెల్ను పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చి వేగంగా ఈ ప్రాజెక్టు పూర్తయి ఫ్లోరైడ్ బాధిత నల్గొండ జిల్లాకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని మేమందరం భావించినాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల 2-3 కిలోమీటర్ల పనిని కూడా పూర్తి చేయలేదు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఆ సంస్థ ఇబ్బంది పడితే ఆ సంస్థ చెల్లించాల్సిన కరెంటు బిల్లులు చెల్లించలేదని విద్యుత్ శాఖ ఇక్కడ పని జరుగుతున్న మిషనరీలకు సంబంధించిన విద్యుత్తును కూడా కట్ చేయడం జరిగింది.
అంటే రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజల యొక్క చిరకాల వాంఛ నల్గొండ జిల్లా యొక్క ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ప్రభుత్వమే ఒక పక్కన ప్రాజెక్టు పనిచేస్తున్న సంస్థకు బిల్లులు చెల్లించకపోవడం, ఆ సంస్థ విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించలేదని విద్యుత్ కోత విధించడం, దాంతో 10 సంవత్సరాలు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడనే ఉండిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును ఎట్లయినా పూర్తి చేయాలని అన్ని రకాలుగా దీన్ని పరిశీలించి సాంకేతిక నిపుణులతో చర్చించి ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించడానికి టన్నెల్ బోర్ మిషన్కు సంబంధించి కొన్ని రిపేర్లు, అదేవిధంగా వాళ్ళకి చెల్లించాల్సిన బిల్లులు, అదేవిధంగా సాంకేతికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సూచన మేరకు ఆ సంస్థ టన్నెల్ బోర్ మిషన్ సంస్థ అమెరికాకు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మంత్రిని పంపించి దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ లేకపోతే అమెరికా నుంచి కూడా తెప్పించి పనులను ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పనులను వేగంగా పూర్తి చేసి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంటే అనుకోకుండా ఈ దుర్ఘటన సంఘటన జరిగింది. ఇది పనులు చేస్తున్నప్పుడు జరిగిన అనుకోని ప్రమాదము. ఇలాంటి అనుకోని విపత్తులు ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరం ఏకమై సమస్యను ఎదుర్కోవాలి, సమస్యను పరిష్కరించుకోవాలి, అందులో బాధిత కుటుంబాలను ఆదుకోవాలి, బాధిత కుటుంబాల పట్ల మనం సానుభూతి చూపి ఏపీ ఆడియాలజిస్ట్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడలో కూడా అవగాహన సమావేశం ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ పి గోపి వెంకటేష్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ డి సూర్యనారాయణ, డాక్టర్ రేణుక మీడియాతో మాట్లాడారు. జిల్లాలో చాలా మంది సరైన అర్హత లేకుండానే సెంటర్లు ఏర్పాటు చేసి స్పీచ్ థెరపీ, హియరింగ్ ఎయిడ్స్ చికిత్సలతో మోసం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ కేంద్రాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే స్పీచ్ థెరపీ, హియరింగ్ క్లినిక్స్ పెట్టేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించాలని వారు సూచించారు. నా పేరు గోపి వెంకటేష్ అండి. నేను ఆంధ్రప్రదేశ్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉంటున్నానండి. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా మార్చి 3వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ అంతటా వివిధ క్లినిక్ల్లో మా యొక్క ఉచిత స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్స్ నందు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఈ యొక్క అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వినికిడి సమస్య ఉన్న ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారని, మా అసోసియేషన్ నుండి వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నా సరే మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా వాళ్ళకి సహాయపడతారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామండి. అండ్ ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో క్వాలిఫికేషన్ లేకుండా, అర్హత లేకుండా స్పీచ్ థెరపీ మరియు హియరింగ్ క్లినిక్స్ రన్ చేయడం జరుగుతుందండి. ఆ యొక్క క్లినిక్స్ కోసం మేము ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందండి. ఇంతకుముందు కూడా ప్రతి గవర్నమెంట్ అఫీషియల్కి కానీ, డిఎంఎన్హెచ్ఓ గారికి కానీ, అలాగే హెల్త్ మినిస్టర్ గారికి మేము ఎన్నో వినతిపత్రాలు సమర్పించాము. కానీ వాళ్ళ నుండి మాకు సరైన రెస్పాన్స్ లేదండి. ముఖ్యంగా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో క్వాలిఫికేషన్ అంటే BASLP, MEASLP అర్హత లేకుండా చాలా క్లినిక్స్ రన్ చేస్తున్నారండి. ముఖ్యంగా చిన్నపిల్లల ఎదుగుదల కూడా లేకుండా పోతుంది అలాంటి క్లినిక్స్ వల్ల. సో వాళ్ళందరి కోసం మేము డిజేబిలిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారిని, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నామండి, ఇలాంటి క్లినిక్స్ మీద తక్షణమే చర్యలు తీసుకుని అన్క్వాలిఫైడ్ క్లినిక్స్ లేకుండా చేస్తారని మేము మీ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నామండి. పేరు రేణుక. నేను ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్. రేపు ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల వినికిడి కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఫ్రీ హీరింగ్ టెస్ట్లు అనేవి చేస్తున్నాము. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో వచ్చేసేసి
కాకినాడలో వాగ్దేవి స్పీచ్ అండ్ హీరింగ్ క్లినిక్, హియర్ జాబ్ క్లినిక్, మహి స్పీచ్ అండ్ హీరింగ్ క్లినిక్, అమలాపురంలో కోనసీమ స్పీచ్ అండ్ హీరింగ్ క్లినిక్, రాజమండ్రిలో దేవికేర్ స్పీచ్ అండ్ హీరింగ్ క్లినిక్, కాకినాడలో శ్రావ్య స్పీచ్ అండ్ హీరింగ్ క్లినిక్స్లో ఫ్రీగా ఈ టెస్ట్లు అనేవి చేస్తున్నామండి. ఈ టెస్ట్లకు వచ్చేసి 5 years నుంచి ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ ఎవరైనా కానీ వచ్చి ఫ్రీగా హీరింగ్ టెస్ట్ అనేవి చేయించుకోవచ్చు. నా పేరు ఫీబీ వాంజలిన్ అండి. నేను ఇక్కడ హియర్ జాప్ అని హియరింగ్ సెంటర్ ఒకటి ఉన్నది మెయిన్ రోడ్లో, అందులో పనిచేస్తాను. సో వరల్డ్ హియరింగ్ డే అవేర్నెస్ వల్ల నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటున్నాను. పుట్టిన పిల్లలు ఎవరికన్నా హియరింగ్ లాస్ కానీ పుట్టారు, లేకపోతే పెద్దవాళ్ళు కంప్లీట్ హియరింగ్ లాస్ ఉన్నది అంటే 90 dB కంటే పైన, అంటే 90% వరకు హియరింగ్ లాస్ ఉన్నది అంటే అట్లాంటి వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఒక హై అండ్ టెక్నాలజీ వచ్చిందండి. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. మన ఇండియాలో ఎడిప్ అని ఒక స్కీమ్ ఉన్నది, ఇంకా ఆరోగ్యశ్రీ వల్ల కూడా ఈ ఆపరేషన్ అనేది అవుతుంది. రీసెంట్గా ఇప్పుడు మన కాకినాడలో శ్రావణి ఈఎన్టీలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. లేదంటే మనం వెళ్ళిన పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈఎన్టీ సర్జన్స్ ఈ సదుపాయాన్ని మీకు ఇవ్వగలుగుతారు. సో ఇదేంటి అంటే మన చెవిని రీప్లేస్ చేసి నర్వ్ లాగా పనిచేస్తుంది అనమాట. సో దీనివల్ల నార్మల్ హియరింగ్ అనే ఒక అవకాశం మనం హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి ఇవ్వగలుగుతాం. దానికి ముందు హియరింగ్ ఎయిడ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక 6 నెలల వరకు. సో ఇట్లాగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదో ఒక హియరింగ్ ఎయిడ్ సెంటర్కి పంపించండి, ఓకేనా. అక్కడ నుంచి మనం ఈ కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనే ఈ టెక్నాలజీని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. హియరింగ్ ఎయిడ్ అంటే ఆడియాలజిస్ట్ ఇంకా ఈఎన్టీ డాక్టర్తో కలిసి మనం ఈ కాక్లియర్ ఇంప్లాంటేషన్ గురించి ప్లాన్ చేసుకోవచ్చు. 2 to 5 years ఉన్న పిల్లలు ఎవరికన్నా ఈ లాస్ ఉన్నది అంటే 90 dB కంటే ఎక్కువ లాస్ ఉన్నది అంటే మనం ఖచ్చితంగా ఈ సదుపాయాన్ని అవైల్ చేసుకోవచ్చు. దీనివల్ల ఒక లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో వరల్డ్ హియరింగ్ డే రోజు మనం మన పిల్లలకు కానీ లేకపోతే మనకు తెలిసిన వాళ్ళకి కానీ ఈ ఎంపవర్మెంట్ అనేది ఉంది. విశాఖ ఈస్ట్ జోన్ పరిధిలో బైక్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న 38 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారు నడిపే వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నూతన భారత న్యాయ సంహిత ప్రకారం కేసు నమోదు చేసి న్యాయమూర్తి ముందు ప్రవేశపెడతామని తెలిపారు. యువత బాధ్యత గుర్తెరిగి ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మా యొక్క అభినందనలు. విశాఖపట్నం నగరంలో కొంతమంది యువకులు తమ మోటార్ సైకిల్పై బైక్ రేసింగ్లకు పాల్పడుతూ చిత్ర విన్యాసాలు చేస్తూ ప్రమాదకర స్టంట్స్ చేస్తూ పాదచారకులకు మరియు ఇతర వాహనదారులకు చాలా భయానక మరియు ఇబ్బంది కలుగు చేస్తూ వారి ప్రాణాలకు మరియు వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే విధంగా డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం రావడంతో గౌరవ పోలీస్ కమిషనర్ విశాఖపట్నం సిటీ వారి ఆదేశాల మేరకు జోన్ 1 ఏసీపీ ట్రాఫిక్ వారి పర్యవేక్షణలో 3వ పట్టణం, ద్వారకా మరియు నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నగరంలో రైడ్స్ నిర్వహించి 38 మంది బైక్ రేసర్స్ను మరియు వారి యొక్క మోటార్ సైకిల్లో పట్టుకొని వారి యొక్క బైకులను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. అనంతరం వారిని గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటానికి విశాఖ జిల్లా ఏఐటియుసి పిలుపునిచ్చింది. ఈ నెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు ధర్నాలు, నిరసనలు నిర్వహిస్తున్నట్లు విశాఖ సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఏఐటియుసి విశాఖ జిల్లా సమితి ప్రధాన కార్యదర్శి జిఎస్జి అచ్యుతరావు, ప్రధాన కార్యదర్శి మన్మథరావు, బూసి వెంకటరావులు వెల్లడించారు. కాంట్రాక్ట్ విశాఖపట్నం కాంట్రాక్ట్ లేబర్స్ యూనియన్ వాల్టేర్ డివిజన్ చూడండి, వాల్టేర్ డివిజన్ కాంట్రాక్ట్ లేబర్ వాడు కూడా మినిమం వేతనం, అది వాల్టేర్ డివిజన్ రైల్వే దేవుని కేంద్ర ప్రభుత్వం వారికి కూడా మినిమం వేతనం లేదు. వాల్టేర్ డివిజన్ కాంట్రాక్ట్ లేబరు, హిందూజా కాంట్రాక్ట్ లేబర్ యూనియను, శ్రావణి సిక్కిం కాంట్రాక్ట్ యూనియన్ 6వ తారీఖున కూర్చుంటారు. 7వ తారీఖుని వీధి విక్రయదారుల 8వ తారీఖుని వీధి విక్రయదారులు, చిరు వ్యాపారులు వారి మీద జీవీఎంసీ వారు పోలీసులు దాడి ఎక్కువైపోయింది. జీవీఎంసీ వారు ప్రత్యామ్నాయం చూపించకుండా
సంచులు మీరు అమ్మితే ప్లాస్టిక్ సంచుల్ని నిషేధించవలసింది ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం. అమ్మేవాడిని అరెస్ట్ చేయకుండా కింద వినియోగదారుని ఆ చిన్న చిన్న చిల్లర వర్తకుల్ని వారి ఒక్కొక్కడికి 5,000 10,000 జరిమానాలు వేస్తామని చెప్పి జీవీఎంసీ వారు నిర్దాక్షిణ్యంగా వేస్తున్నారు. ఈ సమస్యలంటి మీద 4వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు ధర్నా చేసి 11వ తారీఖుని అదే జీవీఎంసీ దగ్గర ఉదయం 9 నుండి 12 వరకు మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా 73 షెడ్యూల్డ్ ఏవైతే ఈ రాష్ట్రంలో ఉన్నాయో ఆ షెడ్యూల్డ్ అన్నిటికీ కూడా మినిమం వేజ్ వెంటనే మినిమం వేజ్ బోర్డును వేయాలి. వేసి కార్మికుడికి మినిమం వేజ్తో పాటు కాంట్రాక్ట్ వర్కర్కి కూడా డిఏ చెల్లించాలా. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? సమాన పనికి సమాన వేతనం అని చెప్తుంది. మరి పర్మనెంట్ ఉద్యోగికి బేసిక్ ఇచ్చి డిఏ ఇచ్చేటప్పుడు కాంట్రాక్ట్ కార్మికుడు ఒక్క మినిమం వేజ్ ఇస్తాం. ఆ మినిమం వేజ్ కూడా చెల్లించట్లేదు. ఇచ్చిన వేజ్ మీద డిఏ ఇవ్వట్లేదు. కాబట్టి డిఏ కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు 3వ తారీఖు నుండి 11వ తారీఖు ధర్నాని జయప్రదం చేయడానికి మీ ద్వారా ఈ విశాఖ కార్మిక వర్గానికి తెలియజేసుకుంటున్నాం. భారతీయ కార్మికులు 125 ఏళ్ల క్రితంలో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులు చట్టాలు 44 చట్టాల రూపంలో కార్మిక హక్కులు సాధించుకుంటే ఈవేళ కేంద్ర ప్రభుత్వం వాటిని 4 కోట్లుగా మారుస్తూ కార్మిక హక్కులన్నిటినీ కాలరాసింది. ఇవాళ పిఎఫ్ కట్టకపోతే అడిగే హక్కు లేదు, ఈఎస్ఐ కట్టకపోతే అడిగే పరిస్థితి లేదు, యాజమాని వేధింపుల మీద సమ్మెకెళ్ళేటువంటి పరిస్థితి లేదు, చివరికి సంఘం పెట్టుకునేటువంటి హక్కు కూడా లేకుండా చేసింది. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కార్మికులు పోరాట ఫలితంగా భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వం కొన్ని 100 కోట్ల రూపాయలు దాంట్లో జమ చేస్తే వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ డబ్బుని వేరే పథకాలకు మళ్లించి కార్మికుల్ని రోడ్డు మీదకి నెట్టింది. ఆ సంక్షేమ పథకాన్ని బోర్డుని పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వీధి విక్రయదారులు, ఆటో, ముఠా తదితర అసంఘటిత కార్మికుల జీవన భరోసా కోసం కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉంది. స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ ప్రైవేటీకరణ క్రమంలో ఒకేసారి 4,000 మందిని కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించే కుట్రక యాజమాన్యం పూనుకుంది. మరలా తిరిగి ఆ రోజైతే నిలువరించగలిగాం, కానీ మళ్ళీ అదే తోవలో పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు కూడా తొలగింపుకు యాజమాన్యం పథకాలు రూపొందించింది. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంటు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు 7వ తేదీ నుండి సమ్మెకి వెళ్ళబోతూ ఉన్నాయి. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు నిరసనగా 7వ తేదీ స్టీల్ ప్లాంట్ అఖిలపక్ష కార్మికులు చేసేటువంటి సమ్మెకి విశాఖ జిల్లా ఏఐటీసీ జిల్లా సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ నా ముందు మాట్లాడినటువంటి జనరల్ సెక్రటరీ ప్రస్తావించిన అంశాలన్నిటితో పాటుగా ఈ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఏఐటీసీ పోరాట పందాన్ని ఎంచుకుంది. 5 రోజులు వరుసగా జీవీఎంసీ దగ్గర వివిధ రంగాల ధర్నాలతో పాటు చివరి రోజు 11వ తేదీన ఈ అన్ని సమస్యలను అన్ని రంగాల కార్మికులతో వందలాది కార్మికులతో ధర్నా నిర్వహించి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి కార్మిక సమస్యలను నివేదించి పరిష్కారం చేయడానికి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో కార్మిక శ్రేణులందరూ పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డాక్టర్ బూసి వెంకట్రావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఐఐటీసీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం.